యోహాను 12వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయన వాటిని చేసిరనియు జ్ఞాపకంకు తెచ్చుకొనరి. ఇక్కడ శిష్యులకు కూడా అర్థం అవ్వలేదంట. ఏంది? ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన 70% 80% పని ఎవరికి కూడా అర్థం అవ్వలే. ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా విచిత్రంగానే చేశాడు. అంటే ఒక మామూలు మనిషి చేసే దానికన్నా విచిత్రంగానే చాలా విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకంలో చేశాడు. అందుకే వారు ఆలోచిస్తున్నారు, ఎందుకురా బాబు ఇవంతా చేస్తున్నాడు, ఎందుకు ఇవంతా అవసరమా, ఈ పట్టణానికి వచ్చేసాం, మామూలుగా నడిచి మనం వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వారు చూస్తున్నారు. కానీ వారు దేని వైపు వారు వెళ్ళారు తెలుసా? పాత నిబంధన వైపు వారు వెళ్ళారంట. హల్లెలూయా. మనము ప్రభు గురించి మనము తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నేను కూడా చిన్నప్పుడు ఏం నమ్మేదంటే, ఈ పాత నిబంధన అంతా ఎందుకు, కొత్త నిబంధన మాత్రం చదువుదాం అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకునేది. నా దగ్గర న్యూ టెస్టిమెంట్ అని చెప్పేసి చిన్న బైబిల్ ఉండేదన్నమాట. అంటే నేనేమనుకున్నదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడు, సిలువలో అన్నీ చేసేసాడు, ఈ పాత నిబంధన ఇవంతా ఎందుకు అని చెప్పేసి కొన్నిసార్లు నేను ఆలోచిస్తున్నాను ఉండేది. కానీ ప్రభు మీ దగ్గర ఏమంటున్నాడు తెలుసా? మీరు పాత నిబంధనను కూడా మీరు ధ్యానించినప్పుడే మీకు ఏం అర్థమవుతుందో తెలుసా? ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. అవంతా కూడా ఎక్కడ పాయింట్అవుట్ చేస్తుంది తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే అది ఫోకస్ చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆయన సిలువ వైపు ఆయన వెళ్ళి మన పాప క్షమాపణ కొరకు, మన స్వస్థత కొరకు, మన విడుదల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటినీ కూడా ఆల్రెడీ సిలువలో జయించాడని ఆ పాత నిబంధన మనం చదవటము ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా పరిశీలన అవుతున్నారు, ఎందుకు ఈయన ఇదంతా చేస్తున్నాడని. కానీ వారు ఏం అర్థం చేసుకున్నారు తెలుసా? పాత నిబంధన వైపు వారు చూశారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ లూకా 24వ అధ్యాయము 44వ వచనము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను నియోతకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవన్నీ వారితో చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, ఒకసారి వినండి. హీ సెడ్ టు దెమ్, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ వైల్ ఐ వాజ్ స్టిల్ విత్ యూ. ఎవ్రీథింగ్ మస్ట్ బి ఫుల్ఫిల్ దట్ ఈస్ రిటన్ అబౌట్ మీ ఇన్ ద లా ఆఫ్ మోసెస్, ద ప్రాఫెట్స్ అండ్ ద సామ్స్. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాయబడిన వాటన్నిటినీ, మరి అలాగే ప్రవక్తల గ్రంథంలో రాయబడిన వాటన్నిటినీ, మరి అలాగే కీర్తన గ్రంథంలో రాయబడిన వాటన్నిటినీ కూడా నెరవేర్చటానికే నేను వచ్చాను అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇవంతా నెరవేర్చి నేను పైకి వెళ్తా. ఈ భూలోకంలో ఏం చేశాడు తెలుసా? ఈ మత్తయి, మార్క్, లూక్, జాన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాటన్నిటి గురించి క్లారిటీ మనకి ఇచ్చి పడేశాడు. అంటే ఫుల్ క్లారిటీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు 100% ఇచ్చేసాడు. ఏమని ఇచ్చేశాడు? నా గురించి రాయబడిన అవంతా కూడా నెరవేర్చబడాలి. అందుకే సద్దుకేలు పరిచయులకు అసలు ఆగట్లే అన్నమాట. ఏం ఆగట్లే? కోపం ఆగట్లే. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇవంతా చేయకు. గాడిద దాని యొక్క పిల్ల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కాడు. ఎక్కేసి జాలీగా సవారీ చేస్తున్నాడు అనమాట. అందరూ కూడా హోసాన్నా 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 అని చెప్పేసి అందరూ కూడా గంతులేస్తున్నారు. వెంటనే సద్దుకేలు పరిచయులు వారందరూ కూడా వారు ఊరికి వస్తున్నారు. ఊరికి వచ్చిన వెంటనే ఎవరికి కూడా ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకు వీళ్ళు ఆపుతున్నారని. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది చెయ్యకయ్యా, ఇది చెయ్యకయ్యా, ఇది చెయ్యకయ్యా అని చెప్పేసి అందరూ కూడా మాటికి మాటికి అదే చెప్తున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను చేస్తా. ఏమన్నాడు? నేను చేస్తా, ఎందుకంటే నేనే మెస్సయ్య అని. ఇంకా ఈనాటి వరకు కూడా మెస్సయ్య కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు. అంటే చాలామంది
వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ వాగ్దాన ప్రకారము, ఆ జకర్యా గ్రంథంలో రాయబడిన ఆ వాగ్దాన ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఆయన ఎక్కాడు. ఎక్కటం మాత్రమే కాదు, ఆ ప్రవక్తలో రాసిన ఆ వ్యక్తి నేనే అన్నాడు. అంటే నేనే మీ రక్షకుణ్ణి, నేనే మీ రాజుని, నేనే మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన నాయకుడిని అని చెప్పేసి ధైర్యముగా ఆ రోజు ఆయన ఏం తెలియజేశాడంటే నేనే మెస్సయ్య అని, నేనే మెస్సయ్య అని. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్య.